ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం పైనుంచి కింది వరకు పార్టీ ఆఫీసులపైన దాడి, వ్యక్తులపైన దాడి, చివరికి మీ వల్ల నష్టపోయినామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి. అంటే బెదిరించి ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటే అది ఎప్పటికి కూడా అది నెరవేరదని చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇట్లా దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు. ఇక్కడ నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది. అదేంటంటే శాశ్వతంగా నేను అధికారంలోకి ఉంటానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ శాశ్వత అధికారానికి తను ఎంచుకున్న మార్గాలేమో అనిపిస్తుంది. ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆ భయంలో ప్రజల నుంచి తను అధికారాన్ని చెలాయించడం. అట్లాగే ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి ఆఖరికి. ఇది ప్రభుత్వానికి చెప్పే మాట ఏంటంటే మీరు ఇంత జవాబు లేనితనంగా ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదు. లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మీరు చూస్తున్నారో అర్థం. ఎవరైనా కొట్టేయచ్చా? పోలీసులతో కొట్టిస్తారు, మీ వాళ్ళతో కొట్టిస్తారు, లేక బెదిరిస్తారు, చివరికి ఆఫీసుల మీదే పడి దౌర్జన్యంగా ఆఫీసు పగలకు చూసి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ. ఆ దౌర్జన్యం చూడడానికి కూడా కష్టంగా ఉంది. సభ్య ప్రపంచాన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది నాగరిక సమాజం అనుకున్నాను కానీ ఇది నారాగరికమని అనుకోవడం లేదు. నేను చాలా సీనియర్ని, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం గారికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అదేనా మాకు చెప్పండి. ఎందుకంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ప్రతి చర్యకు కూడా అంతే స్థాయిలో ప్రతిచర్య ఉంటుందని సైన్స్ చెప్తుంది ఫిజిక్స్ ఆఖరికి. కనుక మేము ఫిజిక్స్ని నమ్ముతాం. దయచేసి మమ్మల్ని అటువంటి ఆలోచనలు చేయనీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకోసం అవకాశం ఇమ్మని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారులను కోరుతూ ఉన్నా. ఇంకా మీకు ఏ సాక్ష్యం కావాలి? మళ్ళీ మీరు ఎంక్వైరీలు అంటారేమో, లేకపోతే ఎమ్మెల్యే గారు ఉత్తర్విస్తే తప్ప మీరు కేసులు పెట్టరేమో. తక్షణం స్పందించమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరకామణి కేసులో సిఐడి విచారణలో ఉన్న సిఐ సతీష్ గారి మరణం ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ చర్చని ఒకవైపున మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ప్రజల్ని దీన్ని గమనించమని కోరుతా ఉన్నా. అసలే ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలవుతాయని చెప్పుకునే కాలంలో ఉన్నాం. అసలుకి అక్కడ సతీష్ గారు ప్రాణం కోల్పోయారు. ఎట్లా జరిగింది, ఏం జరిగిందో ఎవరు అజంప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇన్స్టిట్యూట్స్ని బేస్ చేసే వాళ్ళకి అట్లా మాట్లాడే హక్కు ఉండదు. ఇప్పటికి కూడా జస్ట్ ఒక గంట ముందు ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అని వార్తలు విన్నాం. నిన్న రాత్రి 9 గంటలు 9-10 గంటలకు పోస్ట్ మార్టం ఫినిష్ అయిందని కూడా వార్త విన్నాం. సాక్షాత్ ఎస్పీ గారే పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారని కూడా వార్తలు చూసాం మనం. నేను చెప్పే మాట ఒక్కటే, ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉదాహరణకి ఇట్లా ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో వాళ్ళ బాధల్లో వాళ్ళు, ప్రజలంతా ఆశ్చర్యంగా ఏం జరిగింది ఇక్కడ అని ప్రజలు, అనేక అనుమానాలు జరిగే కాలంలో నేను స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా. బహుశా మీకు తెలిసి ఉండదని నేను భావిస్తూ ఉన్నా. తెలిసి ఉండే అవకాశం ఉందో లేదో మీరు చెప్పాలి నాకు. మీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు 4 గంటలకే 4:15కే ఇది హత్యే, ముమ్మాటికి హత్యే. ఆయన ఎవరైనా పట్టాభిరామ్ అనే పెద్ద మనిషి 4:15కే ముమ్మాటికి హత్యే, ఇది హత్యే, దీని వెనక అదేంది దొంగల ముఠాలు ఉన్నాయి అని ప్రకటించాడు. అట్లాగే ఇంకొక బహుశా మీ స్పోక్స్ పర్సన్ లేకపోతే మీ నాయకురాలు ఇది ముమ్మాటికి హత్యే, మళ్ళీ సేమ్ డైలాగే, సేమ్ బహుశా స్క్రిప్ట్ సేమ్ ఉన్నట్లుంది అది. అట్లాగే ఇంక ఒకరిద్దరు కూడా ఏదో అట్లే మాట్లాడినట్లున్నారు. నేనేమంటా అంటే దీంట్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆ కేసుని ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూడాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, పార్టీలకు ఉంటుంది, ప్రత్యేకించి అధికార పార్టీకి ఉంటుంది. మీరు దీన్ని హత్య అని డ్రైవ్ చేయాలనుకుంటా ఉన్నారు. మేమేమో అనుమానాస్పదం అంటున్నాం. అనుమానాస్పదంగా ఉన్న కేసుని
నిష్పక్షపాతంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అది ఏంటనే విషయం పోలీసులు చెప్తారు. ఇంతవరకు పోలీసులు ఆ మాట ఏం చెప్పలే. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వార్తా సంస్థలు కానీ అట్లాగే ఆ ఛానల్స్ కానీ ఇది హత్య అని మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ని హోల్డ్ చేసి ముఖ్యమంత్రి గారు ఒక సున్నితమైన కేసులో ఏం జరిగిందని రాష్ట్రమే ఎదురు చూసే ఒక కేసులో ఇట్లా బాధ్యతారహితంగా ఇన్వెస్టిగేషన్ పరిశోధన సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ప్రవర్తించిన వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను మీ పార్టీ అయితే కావచ్చు కాక, హౌ అనుమానం ఉందని చెప్పడం వేరే, అండర్లైన్ చేసే విధంగా ఇది ముమ్మాటికి హత్యే అని చెప్పడం వేరే. కనుక ఒక విధమైన ఆలోచన, ఒక ప్లాన్తోనే ప్రణాళికగానే ఈ విధంగా స్ప్రెడ్ చేయాలని అనుకునే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, పోలీసులను ఇన్వెస్టిగేట్ చేసుకొనివ్వండి. మీరేమని చెప్పదలుచుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పండి. పాపం ఆ డిఐజీ స్థాయి వాళ్ళు, అడిషనల్ డిఐజీ స్థాయి వాళ్ళు సెల్ ఫోన్ ఎక్కడ పడింది, ఇందూరం ఎట్లా పోయింది, ఆ భోగిలు ఎక్కడ రక్తం ఉందా అని ఎత్తుక్కుంటా ఉన్నారు పాపం. అని ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా ఈ రోజున ముందుకెళ్తూ ఉన్నాయి. వీరి మధ్యలో గబక్కను దూరేసి మీ అభిప్రాయాన్ని దాన్ని చొప్పించే ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు గమనించాల. ఏ లక్ష్యాన్ని మీకేదో ఒకటి ఉంది బ్రెయిన్లో, చాలా స్పష్టంగానే పాపం ఆ ట్రైన్లో పోయేటప్పుడు నేను టీవీ ఎక్కడ చూసేట్లు ఆయన ఆఖరికి ఎక్కడ విన్నాను సంవేర్, డిస్కంఫర్ట్గా ఉంది, నాకు ఎందుకు టెన్షన్గా ఉందని, డిస్కంఫర్ట్గా ఉందని ఒక మెసేజ్ని ఏదో పంపించినట్లు కూడా వాళ్ళ ఇంటికి ఒకటి విన్నాం. వాట్ ఈస్ ద రీజన్? అట్లాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నదే మీరు కదా. మరి ప్రభుత్వాన్ని రకరకాలుగా మెయింటైన్ చేసి అంతర్జాతీయంగా క్వాంటమ్స్ కంప్యూటర్ను కూడా తెచ్చిపెడతామని చెప్పేంత స్థాయి ఉన్న ప్రభుత్వాలు కదా, నాయకత్వం కదా. మరి ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్గా చేయడానికి అక్కడ పోలీస్ వాళ్ళు, రైల్వే వాళ్ళు ఉంటారు, అట్లాగా తుపాకులు పట్టుకొని తిరిగే వాళ్ళకు ఉంటారు, ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, పైగా మెయిన్ రోడ్ అది, ఎక్కేవాళ్ళు దిగే వాళ్ళంతా. కాబట్టి పాపం పోలీసు వాళ్ళని అంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరుంటే వాళ్ళని సజావుగా చేసుకునేందుకోసం అవకాశం కల్పించమని అధికార పార్టీకి నేను ఒక సూచన చేస్తూ ఉన్నా.